హాయ్ వ్యూవర్స్, మరి చాలామంది వ్యూవర్స్ నుంచి వస్తున్న ఒక విన్నపం ఏంటంటే భౌతిక మరియు రసాయన శాస్త్రం సంబంధించిన బిట్స్ కూడా పెట్టండి సార్. చాలా మటుకు మనం బయాలజికల్ సైన్స్ అవన్నీ చేసాం కదా. సో బేసింగ్ అపాన్ యువర్ రిక్వెస్ట్ ఈరోజు మనము ఫిజికల్ సైన్సెస్ చూద్దాం, రైట్? ఓకే, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది ఫిజికల్ సైన్సెస్లో ఏం వస్తుందని, రైట్? ముఖ్యంగా ఫిజికల్ సైన్సెస్ అన్నప్పుడు మనం ఫిజికల్ సైన్సెస్లో ఫిజిక్స్ నుంచి 10, ఫిజిక్స్ నుంచి 5 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 5 మార్క్స్ వస్తున్నాయి. సైన్సెస్ అనగానే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. బయాలజికల్ సైన్స్లో 10, ఫిజికల్ సైన్స్లో 10. అందులో ఫిజిక్స్లో 5 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీలో 5 మార్క్స్ వస్తున్నాయి. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను ఏమంటారు? స్పర్శ బలాలు అంటారు. అంటే చూసి రెండు వస్తువుల మధ్య ప్రత్యక్షంగా డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నప్పుడు దాన్ని మనం స్పర్శ బలాలు అంటాం, ఫోర్సెస్ అంటాం. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని ఏమంటామంటే క్షేత్ర బలము అంటాం. అంటే ఇక్కడ రెండు వస్తువుల మధ్యలో సంబంధం అంటే వారు వేరువేరు ఉండగా కూడా బలం పనిచేసినట్టయితే క్షేత్ర బలము అంటాం. ఒక వస్తువు యొక్క తలము వేరొక తలం మీద లంబ దిశలో కలిగజేసే బలాన్ని ఏమంటాం? అభిలంబ బలము అంటాం. తాడు లేదా దారంలో గల బిగుసుదనాన్ని ఏమంటారు? తన్యత బలం అంటాం. అంటే మనం తాడును పట్టుకొని ఏదైతే బిగుస్తనం ఉంటుందో దాన్ని అది అంటాం. రెండు అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని ఏమంటారు? అంటే మనం చూసినట్టయితే రెండు అయస్కాంతాలు పెట్టినామనుకోండి, టక్ మనం ఒకటే అతుక్కుంటాయి. లేదా మనం సేమ్ పోల్స్ పెడితే నార్త్ పోల్ పెడితే వికర్షణ ఉంటుంది, నార్త్ సౌత్ పోల్ అంటే అట్రాక్ట్ అవుతాయి. సో ఎందుకు అట్రాక్ట్ అవుతాయి, ఎందుకు ఒకదానికి కూడా ఆకర్షించబడుతుందంటే అయస్కాంత బలం. ఒక ఆవేశ వస్తువు వేరే ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువును కలిగజేసే బలాన్ని ఏమంటారు? స్థవర విద్యుత్ బలం అంటాము. ఈ వస్తువును పైకి విసిరినా దానిపై మన కంటి కనిపించకుండా పనిచేసే ఒక బలం వల్ల ఆ వస్తువు తిరిగి భూమిపైనే పడుతుంది. ఆ బలాన్ని ఏమంటాం? గురుత్వ ఆకర్షణ బలము అంటాం. మనం దీన్నే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ఏదైతే న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ కిందికి ఎందుకు పడుతుంది అన్న దాన్ని బట్టి మనము గురుత్వ ఆకర్షణ శక్తి లేదా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఇప్పుడు మనము భూమి మీద నిలబడుతున్నాం, దానికి కారణం ఏంటిదంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనల్ని ఆపుతుంది, లేకపోతే మనం అంతా గాల్లో లేస్తాం. మనం చూస్తూ ఉంటాం స్పేస్లో ఎప్పుడైతే ఆస్ట్రోనాట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళంతా గాల్లో తేలుతూ ఉంటారు, ఎందుకంటే వారు ఈ గురుత్వ ఆకర్షణ శక్తి నుంచి దూరంగా ఉంటారు. వస్తువులు ఒకదానితో ఒకటి ప్రత్యక్ష స్పర్శ లేకుండా వాటి మధ్య బలం ఉన్నట్టయితే అటువంటి బలాన్ని క్షేత్ర బలం అంటాం. ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలాన్ని ఏమంటారు? పీడనము అంటారు. ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పర్పెండిక్యులర్ చేసినప్పుడు పీడనం, ప్రెషర్ లేదా పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణము న్యూటన్ బై మీటర్ స్క్వేర్ లేదా న్యూటన్ లేదా మీటర్ స్క్వేర్. శారీరక కండరాలను ఉపయోగించి ప్రయోగించే బలాన్ని ఏమంటారు? కండర బలము. ఒక విద్యుత్ ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశ లేదా ఆవేశరహిత వస్తువు కలిగజేసే బలాన్ని ఏమంటారు? ఇక్కడ చూడండి, ఒక విద్యుత్ ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశ లేదా ఆవేశరహిత వస్తువు కలిగే బలాన్ని స్థవర విద్యుత్ బలం అంటాము. స్పర్శలో ఉన్న రెండు వస్తువుల తలాల మధ్య గల సాపేక్ష చలనాన్ని లేదా సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించే బలాన్ని ఏమంటాం? అంటే ఇట్స్ నథింగ్ బట్ ఘర్షణ అంటాం. అంటే ఒక రెండు తలాల ఒక చలనాన్ని ఆపే ప్రయత్నం జరుగుతుందంటే వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఘర్షణ అంటాం. ఒక వస్తు తలం రెండు వస్తువుల పరంగా సాపేక్ష చలనం ఉన్నప్పుడు ఆ తలాల మధ్య ఘర్షణ ఏమంటారు? జారుడు ఘర్షణ అంటాం. స్పర్శలో గల రెండు వస్తువుల తలాల పరస్పరం నిశ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య ఘర్షణ ఏమంటాం? స్థైకిక ఘర్షణ అంటాం. యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించే పదార్థాలను ఏమంటారు? లూబ్రికెంట్స్ అంటాం. మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఊర్లలో చూస్తూ ఉంటాం, ఎడ్ల బండి మన చక్రం తిరుగుతూ ఉంటే ఆ తిరిగి క్రమంలో మనం ఇక్కడ ఏం చేస్తామంటే లూబ్రికెంట్స్ రాస్తూ ఉంటాం. దాన్ని మనం కందెన అంటూ ఉంటాం. ఇవన్నీ లూబ్రికెంట్స్. దాన్ని మనం వెహికల్స్లో వచ్చేసరికి లూబ్రికెంట్స్ అంటాం. ఒక వస్తువు రెండు వస్తువు తలంపై దొర్లేటప్పుడు మధ్యలో కలిగే ఘర్షణ ఏమంటారు? దొర్లుడు ఘర్షణ.
వాయువులు మరియు ద్రవాలు కలిస్తే ఏమంటారు? ఫ్లూయిడ్స్. వస్తువుల ప్రవాహాల గుండా చలించినప్పుడు ప్రవాహాలు వస్తువులు కలిగజేసే బలాన్ని ఏమంటారు? ప్రవాహి ఘర్షణ లేదా డ్రాగ్. తలాల స్వభావం మరియు తలాల మధ్య గల అభిలంబ బలంపై ఆధారపడి ఉండేది ఘర్షణ. పాలిమర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? గ్రీక్. నేల, బొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడ్డది నైలాన్. మొట్టమొదటిగా తయారు చేయబడ్డ కృత్రిమ దారం ఏమిటి? నైలాన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పాలిఅమైన్ అనబడే రసాయన యూనిట్లో తయారైన పాలిమర్ ఏది? నైలాన్. కృత్రిమ పట్టు యొక్క మొదటి ప్రారంభమైన ఉత్పత్తి ఏ దేశంలో ప్రారంభమైంది? అమెరికా. కృత్రిమ పట్టుకు రేయాన్ అనే పేరును ఏ సంవత్సరంలో పెట్టారు? 1924లో. మన దేశంలో మొట్టమొదటి రేయాన్ ఫ్యాక్టరీ ఎక్కడ స్థాపించారు? కేరళ. మొక్కల సెల్యులోజ్ నుండి పొందగలిగిన ఒక కృత్రిమ దారము రేయాన్. ఏదైనా కృత్రిమ దారాన్ని 2 లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపి ప్రక్రియను ఏమంటారంటే మిశ్రణము, మిక్సింగ్. శీతాకాలం వేసుకునే ఉన్ని దుస్తులు ఏ కృత్రిమ దారంతో తయారవుతాయి? యాక్రిలిక్ అనే కృత్రిమ దారంతో. ఇంపార్టెంట్ అండి ఇది. ఎక్కువ ప్రాచుర్యం పాలిస్టర్ ఇది టెర్లిన్. డైకార్బాక్సిలిన్ అమ్లంను డైహాడ్రిక్ ఆల్కహాల్తో చర్య చెందినప్పుడు తయారు చేసేది పాలిస్టర్. డైహైడ్రాక్సిలిన్ ప్లస్ డైహాడ్రిక్ ఆల్కహాల్. పార్కెసిస్ అనే మొదటి మానవ రహిత ప్లాస్టిక్ని సృష్టించారు అలెగ్జాండర్ పార్క్. పార్కెసిస్ మొదటిసారిగా ఎప్పుడు ఉత్పత్తి చేశారు? 1862లో. బలాలు ఎన్ని రకాలు? 2. స్పర్శ బలం, క్షేత్ర బలం. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించే కారణం గురుత్వ బలము. ఇది సింపుల్ నోట్ మనం చేసుకోవాలి, ఎందుకంటే మనకు అందరికి తెలుసు. ఏ బలం వలన హృదయ స్పందన జరుగుతుంది? కండర బలం, మజిల్ స్ట్రెంత్. సముద్రంలో లోతు కొద్ది పెరిగేది నీటి పీడనము. రైట్. వేడి చేసినప్పుడు ముడుచుకపై వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ని ఏమంటారు? థర్మోప్లాస్టిక్. ఒకసారి మలిచిన తర్వాత వేడి చేయడం ద్వారా మృదువుగా మార్చలేకపోతే అటువంటి ప్లాస్టిక్ని ఏమంటాము? థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటాం. స్థిరమైన థర్మోప్లాస్టిక్ని అభివృద్ధి చేసేటప్పుడు కృత్రిమ పదార్థాలు ప్రక్రియలో పాలిమర్లు పొడవటి గొలుసున్న అణువులుగా ఉంటాయని తెలిపే శాస్త్రవేత్త హెర్మన్ స్ట్రెడింగర్. హెర్మన్ స్ట్రెడింగర్కి నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది? 1953లో. ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు ఎవరు? లియో హెన్రిక్ బెక్లాండ్. సహజ ప్రక్రియ ద్వారా పదార్థము సులువుగా వినియోగం చెందితే ఆ పదార్థాన్ని ఏమంటారు? జీవ విచ్ఛిన్నం చెందిన పదార్థం అంటాము. సహజ ప్రక్రియ ద్వారా వినియోగం చెందకపోతే దాన్ని జీవ విచ్ఛిన్నం చెందని పదార్థం అంటాం. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని రకాల ప్లాస్టిక్లు ఉన్నాయి? 60,000 రకాలు. ప్లాస్టిక్ పరిశ్రమల సంఘం వివిధ వస్తువులు తయారు వాడిన ప్లాస్టిక్ రకాన్ని గుర్తించడం కోసం కోడింగ్ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1988 సంవత్సరంలో. పాలిస్టర్ దేని నుండి తయారు చేస్తారు? పెట్రోకెమికల్స్ నుంచి. పలుచని చదునైన రేకులుగా మార్చగల పదార్థాలను ఏమంటాం? స్థరణీయ పదార్థాలు అంటాం. పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చే ధర్మాన్ని ఏమంటాం? డక్టైటీ లేదా తంతవత అంటాం. పదార్థాల ఉపరితలపై కాంతి పరివర్తన చెందినప్పుడు మెరిసే గుణంగా పదార్థాన్ని ఏమంటారు? ద్యుతి పదార్థాలు. సల్ఫర్ డయాక్సైడ్ అన్నది ఆమ్ల ఆక్సైడ్. ఇనుప కడ్డీలో ఒక చివర నుండి మరో చివరికి ఉష్ణం ప్రసరించడాన్ని ఉష్ణ వాహకత అంటాం, కండక్టివిటీ అంటాం. రాగి విగ్రహాలు మరియు వంట పాత్రలు గాలిలోని తేమ ఆక్సిజన్తో చర్య జరిపితే ఏ రంగం మారును? ఆకుపచ్చగా. మానవ శరీరంలో ద్రవ్యరాశిలో అత్యధిక శాతం గల మూలకం. మానవ శరీరంలో ద్రవ్యరాశిలో అత్యధిక శాతం గల మూలకం ఆక్సిజన్. లోహాలు సజల హైడ్రోక్లోరిన్ చర్య జరిగినప్పుడు వెలువడే వాయువు హైడ్రోజన్. ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్లు, వెంట్రుకలతో ఉండే మూలకం సల్ఫర్. మానవ శరీరంలో ధ్వని ఉత్పత్తికి ఉపయోగపడే ముఖ్యమైన భాగము స్వరపేటిక. పురుషులతో స్వరతంత్రుల పొడవు ఎంత ఉంటాయి? 20 మిల్లీలీటర్లు. మహిళలో స్వరతంత్రుల పొడవు ఎంత? 15 మిల్లీలీటర్లు. మన చెవి వెలుపలి భాగాన్ని ఏమని పిలుస్తారు? పిన్నా. రైట్, ఇది ఇంపార్టెంట్. బల్ల తలంపై నిశ్చల స్థితిలో ఉన్న స్కేల్ స్థలాన్ని ఏమంటారు? విరామ స్థానము. వస్తువు విరామ స్థానం నుండి పొందిన గరిష్ట స్థానం
భ్రంశాన్ని ఏమంటారు? కంపన పరిమితి. ధ్వని తీవ్రతను కోల్చేది డెసిబెల్. ధ్వని యొక్క కీచుదనాన్ని కొలిచేది పిచ్. ఒక వస్తువు విరామ స్థానం నుండి గరిష్ట స్థాన భ్రంశాన్ని ఏమంటారు? కంపన పరిమితి అంటాం. 20 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను ఏమంటారు? అతి ధ్వనులు అంటారు. అల్ట్రాసోనిక్ అంటాం. ఫ్రీక్వెన్సీ అబౌవ్ 20 హెర్ట్జ్. ధ్వని ప్రసారణ ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది? వేసవి కాలం. పదార్థాల గురించి వివరించే విజ్ఞాన శాస్త్ర శాఖని ఏమంటారు? మెటీరియల్ సైన్స్, పదార్థ శాస్త్రం. పెట్రోలియం ఘనపరిమాణం కొలవడానికి ప్రమాణం ఏది? రైట్, బ్యారెల్. ఒక్క బ్యారెల్లో ఎన్ని లీటర్లు ఉంటాయి? 159 లీటర్లు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా ఏది ఉపయోగపడుతుంది? నీళ్ళ బొగ్గు. 4000 సంవత్సరాల పూర్వం బాబిలోన్లో గోడలు, గోపురాలు నిర్మాణంలో ఏ పదార్థాన్ని ఉపయోగించారు? అస్ఫాల్ట్ అనే పెట్రోలియం పదార్థాన్ని. పెట్రోలియం నుండి మొట్టమొదటిగా వేరు చేయబడిన అంశీభూతం కిరోసిన్. నీల బొగ్గు నుండి పొందుతున్న అంశీభూతాలు కోక్, కోల్తార్, కోల్ గ్యాస్. నీల బొగ్గును గాల్లో మండించినప్పుడు ప్రధానంగా విడుదలయ్యే వాయువు కార్బన్ డయాక్సైడ్. పెట్రోలియం మరియు సహజ వాయువుల నుండి పొందే ఉపయుక్తమైన పదార్థాలు ఏమంటారు? పెట్రో రసాయనాలు, పెట్రోకెమికల్స్. పెట్రోకెమికల్స్ లేదా రసాయన వేడి తయారీకి ఉపయోగిస్తారు. డిటర్జెంట్స్ కృత్రిమ తయారీలో. పెట్రోలియం గల మరొక పేరు నల్ల బంగారం. జీవ పదార్థం భూమి లోపల కూరుకుపోవడం వల్ల అధిక పీడనం మరియు ఉష్ణోగ్రత ప్రభావం వల్ల ఈ విధంగా మారుతుంది బొగ్గు. నీల బొగ్గు అధిక మొత్తంలో కార్బన్ కలిగి ఉండడం చేత జీవ పదార్థం బొగ్గుగా మార్చే ప్రక్రియ కార్బోనైజేషన్. రైట్, ఇది ఇంపార్టెంట్. నీల బొగ్గు జీవ పదార్థాల అవశేషాలని ఏర్పడడానికి చేత దీన్ని ఇలా కూడా అంటారు, ఫాసిల్ ఫ్యూయల్స్ లేదా శీలజ ఇంధనము. అత్యధిక పీడనాల వద్ద సంపీడనం చెందిన సహజ వాయువును సిఎన్జి వాయువు అంటాము. నీల బొగ్గును స్వేదనం లేక ఉష్ణ విశ్లేషణ చేసినప్పుడు ఏర్పడు నల్ల సచీంద్రవర్ణ పదార్థాన్ని కోక్ అంటాం. నీల బొగ్గును స్వేదనం చేసినప్పుడు ఏర్పడు దుర్వాసన కల నల్లటి చికెన్ ద్రవాన్ని కోల్తారు. నీల బొగ్గును స్వేదనం చేసినప్పుడు ఏర్పడు వాయువు ఏది? కోల్ గ్యాస్. ఒక సంక్లిష్ట మిశ్రమాన్ని బాష్పీభవన ఉష్ణోగ్రతల ఆధారంగా స్వేదన ద్వారా వేరు చేయడాన్ని అంశిక స్వేదనం. ఇంధనాలు మండించడం వల్ల విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో మార్పులకు భూమి వేడెక్కుతుంది, భూతాపము. వృక్ష తైలాలు లేదా జంతువుల కొవ్వు నుండి తయారు చేసి బయోడీజిల్. నీల బొగ్గును ఎంత ఉష్ణోగ్రత వద్ద కార్బనైజేషన్ చేస్తాము? 1000 డిగ్రీ సెంటిగ్రేడ్. కొవ్వొత్తులు రైట్ ఒక్క నిమిషం. కొవ్వొత్తులు వ్యాస్లిన్, గ్రీసులను తయారు చేయడానికి ఉపయోగించే పెట్రోలియం ఉత్పత్తి పారాఫిన్ వ్యాక్స్. ఒక పదార్థం గాలిలో ఆక్సిజన్తో కలిగి మండడాన్ని ఏమంటాం? దహనం, కంబషన్. మంట దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మండే గుణాన్ని ఏమంటారు? దహనశీల పదార్థాలు. ఏ ఉష్ణోగ్రత వద్ద పదార్థం మండడం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతని ఏమంటాం? జ్వలన ఉష్ణోగ్రత అంటాం. పదార్థాలు ఏ ప్రత్యేకమైన కారణం లేకుండా స్వతహాగా మండడాన్ని ఏమంటాం? స్వతసిద్ధ దహనం. ఉష్ణం దేనితో కొలుస్తారు? కిలో జౌల్స్. 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనమై ఉత్పత్తి చేసే ఉష్ణ రాశిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ వాల్యూ అంటాం. కెలోరిఫిక్ వాల్యూ విలువకు ప్రమాణాలు కిలో జౌల్ ఆర్ కిలోగ్రామ్. దహనం చేసినప్పుడు కాంతి, ఉష్ణము మరియు ధ్వని ఇచ్చేవి పేలుడు పదార్థాలు. స్ఫటిక రూపాల్లో ఉండే కార్బన్ రూపాంతరాలు డైమండ్, గ్రాఫైట్. నూనె, పెట్రోల్ వంటి పదార్థాలు మంటపు వాటిని ఆర్పడానికి ఉపయోగపడే నీరు. నూనెలు విద్యుత్ పరికరాలను మండుతున్నప్పుడు ఆర్పడానికి ఉత్తమమైనది కార్బన్ డయాక్సైడ్. అత్యధిక క్యాలరిఫిక్ వాల్యూ గల ఇంధనము హైడ్రోజన్. రైట్. అగ్గిపెట్టె గరుగుతలపై ఉండే మిశ్రము గాజు పొడి లేదా ఎర్ర ఫాస్ఫరస్. అగ్గిపుల్ల తలభాగంలో ఉండే పదార్థాలు యాంటీమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్. మూసి ఉన్న గదిలో నీల బొగ్గును మండించినప్పుడు విడుదలయ్యే వాయువు కార్బన్ డయాక్సైడ్. ఎల్ఈడి అనగా లైట్ ఎమిటింగ్ డయోడ్. ఒక లోహంపై మరో లోహం పూత పోయబడే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. విద్యుత్ని తమ గుండా ప్రసరింపజేసే ద్రవణాన్ని విద్యుత్ విశ్లేషణ అంటాం. విద్యుత్ తమ గుండా ప్రవేశించే పదార్థాన్ని ఏమంటారు? విద్యుత్ వాహకాలు.
కండక్టర్స్. విద్యుత్ తమ గుండా ప్రవహించే పదార్థాన్ని విద్యుత్ బంధకాలు అంటారు. ప్రవహింపని. ఓకే, ఇక్కడ చూడండి. విద్యుత్ ఘటంలో లోహ పలకాలను ఏమంటారు? ఎలక్ట్రోడ్స్. విద్యుత్ ప్రవహించడం వల్ల ద్రవణం వియోగ చెందే ప్రక్రియ విద్యుత్ విశ్లేషణం లేదా ఎలక్ట్రోలిసిస్ అంటాం. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేదాన్ని ఏమంటారు? విద్యుత్ ఘటం. ఎలక్ట్రోడ్. నీటి విద్యుత్ విశ్లేషణ విడుదలయ్యే వాయువులు ఆక్సిజన్, హైడ్రోజన్. భూకంప శాస్త్రవేత్తలు భూకంప తీవ్రత అంచనా వేయడానికి ఉపయోగించే పరికరాలు. భూకంప లేఖిని లేదా భూకంప దర్శిని. అంటే దాన్ని మనం ఏమంటామంటే సిస్మోగ్రాఫ్ అంటాం. రైట్. భూకంపం కారణంగా ఏర్పడే కంపన తరంగాలను లెక్క కట్టేది భూకంపన లేఖిని. భూకంపము సంభవించిన సమయాన్ని గుర్తించేది భూకంప దర్శిని. భూకంప తీవ్రతను బట్టి దీన్ని రిక్టర్ స్కేల్లో గుర్తిస్తారు. కనుగొన్న మరొక పేరు ఏంటిది? భ్రమక పరిమాణ స్కేల్. భారతదేశంలో అత్యంత భూకంప ప్రభావ ప్రాంతాలు చూసినట్టయితే ఈ ప్రాంతాలన్నీ కూడా వచ్చినప్పుడు తట్టుకునే భవనాల నిర్మాణానికి సంబంధించి ప్రణాళికను రూపొందించిన సంస్థ ఉత్తరాఖండ్లో రూర్కీలో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ. ఇదేంటది? నేషనల్ బిల్డింగ్ రీసెర్చ్ సెంటర్. భూకంపన ప్రమాద ఘట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు ఏ జోన్లో ఉంటాయి? 2, 3 జోన్లో. ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతంలో చిత్తూరు, కడప, నెల్లూరు మరియు కృష్ణా మైదాన ప్రాంతంలో భూకంప జోన్ 3లో ఉంటాయి. 2వ జోన్లో ఉన్న నగరం హైదరాబాద్. హిందూ మహాసముద్రంలో సునామీ ఎప్పుడు వచ్చింది? 26/2/2004. భూ అంతర్భాగంలో కదలికలు భూ ఉపరితలపై తరంగానే వీటిని ఏమంటారు? సిస్మిక్ తరంగాలు అంటాం. ఆవేశం కలిగి ఉన్న వస్తువు నుండి భూమికి ఆవేశాలు బదిలీ చేస్తే ప్రక్రియని ఏమంటారు? ఎర్తింగ్ అంటాం. రైట్. నెక్స్ట్ వచ్చి మార్స్ సైన్స్ ల్యాబొరేటరీని ఎప్పుడు ప్రారంభించారు? 2011 నవంబర్ 26. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహము గురుడు. భూ పరిణామంతో పోలిస్తే గురుడు ఎన్ని రేట్లు పెద్దది? 1300 రేట్లు. అరుణ గ్రహం, రెడ్ ప్లానెట్, మార్స్. సూర్యుని వ్యాసం ఎంత? రైట్. భూమి వ్యాసం ఎంత? అదేవిధంగా చంద్రుని వ్యాసం. సో ఇవి 3, 4 కూడా మనం కొద్దిగా నోట్ చేసుకోవాలి. అంతే. డజంట్ మీన్ దట్ మనం అంటే పర్ఫెక్ట్గా ఫిగర్ కావాల్సిన సూర్యుని నుండి భూమికి ఇంత దూరం ఉంటుంది. అదేవిధంగా భూమి నుండి చంద్రునికి ఇంత దూరం. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? 76 సంవత్సరాలు. భారతదేశంలో మొదటిసారిగా ప్రయాణించిన ఉపగ్రహం ఆర్యభట్ట. చంద్రుని ఆకారంలో కలిగే మార్పును చంద్రకళలు అంటారు. మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8. భూమిని చేరే ఉల్కని ఏమంటారు? ఉల్కాపాతము లేదా ఆస్ట్రాయిడ్స్ అంటారు. మెరుపులు, ఉరుములు, వరదలు, తుఫాను, భూకంప, సునామీ మరియు అగ్నిపర్వతాలను పేయడం వంటి సంభవించే వాటిని ఏమంటారు? సహజ దృగ్విషయాలు. భూమిలో ఉండే పొరలపైన పొరని ఏమంటారు? పటాలము అంటాం. సో డియర్ వ్యూవర్స్, దాదాపు మనం ఒక 100 to 200 bits ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ ఆఫ్ 8th క్లాస్ మనం చూసాం. ఇట్స్ నథింగ్ బట్ ఒక టైప్ ఆఫ్ రివిజన్ మీ అందరికి కూడా. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర ఉండి కొద్ది ఎక్స్ప్లెనేషన్ ఉన్నట్టుగా మీకు జ్ఞాపకం ఉండడానికి, అదేవిధంగా వర్కౌట్ చేయడానికి కూడా పనికి వస్తుంది. హోప్ దట్ దిస్ సెషన్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా. బాయ్.